దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ బాగోవాలి. దేవాతి దేవుని యొక్క దైవాశీర్వాదాల్లో నిత్యము కూడా బలం పొందుకుంటూ ఆశీర్వదింపబడాలని మనందరి కొరకు దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుడు గొప్ప వాగ్దానం మనకిస్తున్నారు. మనము నీతిని కలిగి జీవిస్తే, యథార్థతను కలిగి జీవిస్తేనంటండి మన తల మీదకి ఆశీర్వాదాలు దిగి వస్తాయంట అండి. భక్తిహీనులు నోరు మూయబడుతుంది, కానీ దేవుడు తన కొరకు ఎదురు చూసే వారి బిడ్డలను ఎంతగానో ఆశీర్వదిస్తానంటున్నారు. తల మీదకి ఆశీర్వాదం వస్తుందంటండి. ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయమో చూడండి, ఎంత అద్భుతమో. దేవుడు తన పిల్లల యొక్క తల మీదకి ఆశీర్వాదాలతో నింపే దేవుడు, దేవదీవులతో నింపే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. మరి నీవు నీతిని కలిగి జీవిస్తే నీకు వచ్చేది ఆశీర్వాదమే, దీవెనే. నీవు పరిశుద్ధతగా ఉంటే నీకు వచ్చేది సమస్తము కూడా దేవుని ద్వారా మేళ్ళు. నీవు మేలు పొందగోరుచున్నావా? ఆశీర్వాదాలు పొందగోరుచున్నావా? అయితే నీతిని కలిగి ఉండు. నీతి అనగా చెడుతనాన్ని విడిచిపెట్టాలి. యథార్థమైన హృదయంతో నడుచుకోవాలి, పవిత్ర హృదయంతో నడుచుకోవాలి. మానవ జీవితంలో చెడుతనము లోపల అంతరిద్ర్యంలో ఉంటాయి. అందుకే దావీదు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవాను సన్నుతించు అని చెప్తున్నారు. అంతరంగంలో చెడుగు దాక్కుని ఉంటుంది, దాన్ని తీసివేయాలి, అంతటిని కూడా కడిగి వేసుకోవాలి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధతగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో దేవుడు మనల్ని చూసి ఆనందపడి, బల నమ్మకమైన నా కుమారుడా, నా కుమారి అని దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు. కాబట్టి దేవునికి భయభక్తులు కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరా, దేవాతి దేవుని రాకడ ఆసన్నమవుతుంది, సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవానికి అసాధ్యమైనది లేదు ప్రభువా. నిజమే తండ్రి, నీతిమంతులుగా జీవించే వారి తల మీదకి నీ ఆశీర్వాదాలు దిగి వచ్చునుగాక. కరుణామయుడా, దయామయుడా, పరిశుద్ధుడా, యథార్థ హృదయాలను నీవెప్పుడు త్రోసివేయలేదు. నీ యందు ఎవరైతే నమ్మకత్వం, విశ్వాసం కలిగి నడుచుకుంటారో వారిని నీవు హెచ్చించే దేవుడు. ఎంతోమంది భక్తులు నీలో స్థిరముగా జీవించి అనేక మేళ్ళు పొందారు ప్రభువా. మా బ్రతుకుల్లో కూడా చెప్పలేని ఆశీర్వాదాలు, మేళ్ళు, దీవెనలు ఇస్తూ ఉన్నావు. మమ్మల్ని కాపాడుచున్నావు, బ్రతికిస్తున్నావు. నీకు వందనాలు ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసురండ్రిని కాపాడండి. యవన బిడ్డలను ఆశీర్వదించండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆయా ఆర్థిక పరిస్థితులు, వ్యాధి బాధలతో ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామంలో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మీ నామం గొప్ప చేసుకొని ఘనత పొందండి. శక్తి గలేసే నామని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.